హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఈఏపీ సెట్ ఎగ్జామ్స్ అనేది 9వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఎగ్జామ్ హాల్కి ఎలా వెళ్ళాలి, ఎలాంటి డ్రెస్ వేసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, మార్క్స్ ఎక్కడ కనపడతాయి, ఏంటి ఎగ్జామ్ ఎలా రాయాలి కంప్యూటర్ టెస్ట్ మీద బేస్డ్ మీద అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నా. చూడటానికి ముందు తప్పనిసరిగా అందరూ లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఫ్రీ ఆఫ్ కాస్టే. సో తెలంగాణ ఈఏపీ సెట్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తెలంగాణ వాళ్ళకి 9వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి స్టూడెంట్స్కి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక హాల్ టికెట్ చూపించి మీకు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయనేది మీకు డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ముందుగా టైం టైం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ 9 to 12 ఒక బ్యాచ్, ఈవినింగ్ 3 to 6 ఒక బ్యాచ్. 9 o'clock అంటే 9 లోపే ఎగ్జామినేషన్ హాల్ లోపల ఉండాలి. 1 minute లేట్ అయినా, 1 second లేట్ అయినా కూడా లోపలికి అలౌ చేయరు. 7:30 నుంచి లోపలికి అలౌ చేస్తారు. ఈవినింగ్ 3 o'clock ఎగ్జామ్ అంటే 1:30 నుంచి లోపలికి అలౌ చేస్తారు. కాబట్టి ఎండాకాలం ముందుగానే వెళ్ళండి. కాస్త ఆయిల్ లేని ఫుడ్ తీసుకొని ఇడ్లీ లాంటివి తిని మీరు వెళ్ళండి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కరోజు తప్పదు కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది, ఒక ఇబ్బంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి. అలాగే జేఈ మెయిన్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, అడ్వాన్స్ రాద్దాం అనుకున్న వాళ్ళు కూడా దీన్ని నెగ్లిజెన్స్ ఎంసెట్టే కదా అని కాకుండా, ఎంసెట్ పేపర్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి గత 4-5 సంవత్సరాలుగా. కాబట్టి సీరియస్ గానే అటెంప్ట్ చేయండి. ర్యాంక్ వచ్చి మనకి మంచి కాలేజీలో వస్తే, అప్పుడు 4-5 కాలేజీలో సీట్లు వస్తే, జేఈ మెయిన్లో ర్యాంకు, ఎంసెట్లో ర్యాంకు, అడ్వాన్స్ ర్యాంక్ వస్తే అప్పుడు డిసైడ్ చేసుకునేది మన చేతుల్లో ఉంటుంది. సో ముందుగా టైం అనేది చాలా ఇంపార్టెంట్. 7:30 నుంచి మీరు లోపలికి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీ హాల్ టికెట్ వెరిఫై చేస్తారు, గేట్ దగ్గర వెరిఫై చేస్తారు, ఎగ్జామినేషన్ సెంటర్లో వెరిఫై చేస్తారు, బయోమెట్రిక్ తీసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి టైం డిలే అయిన కొద్దీ, లేట్ అయిన కొద్దీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినా వాళ్ళ ప్రాసెస్ గానే ఉంటుంది. చాలా మందికి ఆధార్ వెరిఫికేషన్ అవి కుదరగా టైం సరిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. జేఈ మెయిన్లో చాలా మంది ఫేస్ చేశారు కూడా. ఆ మాట కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరూ 7:30 కల్లా మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవ్వండి, లేదా కనీసం 8 కన్నా లోపలికి వెళ్ళిపోండి. లోపలికి వెళ్ళిపోతే కాస్త ఎగ్జామ్కు పావుగంట ముందున అన్ని ఈ కార్యక్రమాలన్నీ అయిపోతే ఎగ్జామ్ కంప్యూటర్ ముందు కాస్త ప్రశాంతంగా రిలాక్స్డ్గా కూర్చొని అయితే పనిచేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ అందరూ కూడాను 7:30కి ఎగ్జామ్ అంటే 7:30 కల్లా లోపలికి వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే ఈవినింగ్ 1:30 కల్లా ఎగ్జామినేషన్స్ హాల్లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఏమేమి తీసుకెళ్ళాలి అంటే సింపుల్ డ్రెస్తో వెళ్ళాలి మీరు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఒక పెన్ను తీసుకెళ్ళండి, లేదా 1 లేదా 2 పెన్నులు లేదా పెన్సిల్ తీసుకెళ్ళచ్చు. అలాగే హాల్ టికెట్ కంపల్సరీగా ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాలి. ప్రింట్అవుట్ మీద ఇక్కడ సైన్ ఉంటుంది. సైన్ అనేది ఇన్విజిలేటర్ ముందు సైన్ చేయాలి, ముందుగా సైన్ చేయొద్దు. అలాగే ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే ఫోటో ఐడి ఆధార్ కార్డ్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, లేదా ఇలాంటివి ఏదైనా సరే తీసుకెళ్లే అవకాశం ఉంది. కాలేజీ ఐడి కూడా అన్నారు. నా సలహా అయితే ఒరిజినల్ ఐడి ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, అది బెస్ట్. సో తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ 3 ఉన్నాయి: పెన్ను, పెన్సిల్ లేదా హాల్ టికెట్, తర్వాత ఆధార్ కార్డు. 3 రఫ్ పేపర్స్ మీరు తీసుకెళ్ళక్కర్లేదు, వాళ్ళే అక్కడ ఇస్తారు. రఫ్ పేపర్ మీద మీరు ఏమీ రాయకూడదు. కేవలం హాల్ టికెట్ నెంబర్ రాసి క్వశ్చన్కి ఆన్సర్స్ మాత్రమే రాయండి. ఇంకా దేవుడికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఎలాంటివి కూడా దాని మీద రాయటానికి అయితే వీల్లేదు. అది కూడా అక్కడ ఇచ్చేసి రావాలి. హాల్ టికెట్ కి సంబంధించి రఫ్ పేపర్ ఏదైతే మీరు ఎగ్జామ్ పేపర్ సంబంధించి రఫ్ పేపర్ ఉందో అది అక్కడ ఇచ్చేసి రావాలి. ఎగ్జామ్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ లో ముందుగా మీరు గమనిస్తే, మీరు స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చారు. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఎగ్జామ్ అయిపోతే 12 గంటలకు ఎగ్జామ్ అంటే కంప్యూటర్ ఆటోమేటిక్ గా 12 గంటలకు ఆఫ్ అయిపోతుంది. అయ్యో నేను సబ్మిట్ చేయలేదు అనుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. నా సలహా చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. 10 నిమిషాల ముందు ఎగ్జామ్ రాయటం ఆపేసి మిగిలిన ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ కి ఏదో ఒక ఆప్షన్ పెట్టేసేయండి. అంతేగాని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి ఇంకా 5 క్వశ్చన్లు మిగిలిపోయినాయి, 10 క్వశ్చన్లు మిగిలిపోయినాయి అంటే చాలా బాధపడతారు మీరు. బయటకు వచ్చి 10 నిమిషాల ముందు ఎగ్జామ్ రాయటం ఆపేసి అన్ని క్వశ్చన్లకి ఏదో రకమైనటువంటి ఆన్సర్ పెట్టండి. వీలైతే అన్నిటికీ ఒకటే ఆప్షన్ పెట్టండి, అది నా సలహా. సో మీరు తీసుకెళ్లాల్సిన విషయాలు చెప్పాను మీకు. వాచెస్, ఎలక్ట్రానిక్ వాచెస్ ఇవేమి పనికిరావు, మొబైల్స్ పనికిరావు, అవన్నీ బయట వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. మామూలు వాచెస్, ఎటువంటి డిజిటల్ వాచ్లు ఏవి పనికిరావు అనే విషయం అయితే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ. తర్వాత స్టూడెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చింది నేను కూడా ఇచ్చేసాను. 1 minute లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్ హాల్ సెంటర్లోకి అలౌ చేయరు. మీ ఐడి కార్డు వాళ్ళు చెక్ చేస్తారు, దానికి టైం పడుతుంది. ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్లో కొన్ని 100 మంది ఉంటారు కాబట్టి వెళ్దాంలే అరగంట ముందు అనుకోవద్దు. లైన్లో ముందు వెళ్ళిపోతే, ముందు మీద అయిపోతే కంప్యూటర్ ముందు హ్యాపీగా కూర్చోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా, ధైర్యంగా ఉండగలిగితే అంత చక్కగా మీరు ఎగ్జామినేషన్ హాల్లో పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఇందులో నా సొంత కవిత్వాలు అయితే ఏం లేవు.
చేతికి మెహందీ గాని, టాటూస్ గాని, ఇంక్ గాని ఏవి పూసుకోకుండా రమ్మని చెప్పారు. మరేమన్నా కొంతమంది ఫంక్షన్స్ అవి ఉండుంటే ఎందుకంటే బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి పడకపోతే టైం మీదే వేస్ట్ అవుతుంది. అది పడేదాకా వాళ్ళు ఆపుతారు, లోపలికి వెళ్ళరు. ఇలాంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగానే ముందుగానే వీడియో చేసిన ఉద్దేశ్యం కూడా అదే. దానికేమైనా ప్రికాషన్స్ ఉంటే తీసుకోండి. ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. కంప్యూటర్‌లో గనక ఏదన్నా ఇబ్బంది గనక వచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌గా అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్‌కి చెప్పండి. చాలా మంది స్టూడెంట్స్ జేఈఈ మెయిన్‌లో కూడా ఫేస్ చేశారు. చెప్పలేదండి మా అబ్బాయి, దానివల్ల టైం నష్టపోయాడు. చెప్పాల్సిందే, అరవాలి. మన ఎగ్జామ్ అనేది లైఫ్ అండ్ డెత్ సమస్య లాంటిది కదా! ముభావంగా కూర్చొని పని చేస్తున్నానని ఎవరికీ చెప్పకుండా ఉంటే కాదు. పిల్లలు ఖచ్చితంగా ధైర్యంగా ఫైట్ చేసైనా సరే నా కంప్యూటర్ పని చేయట్లేదని వాళ్ళకి చూపించాలి. టైమర్ అక్కడితో ఆగిపోయి నెక్స్ట్ కంప్యూటర్ అలాట్ చేస్తారా? దాన్నేమన్నా బాగు చేస్తారా? నష్టపోయిన టైంని ఇమ్మీడియేట్‌గా మీరు చెప్పాల్సిందే. ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే మీరు బయటకొచ్చిన తర్వాత మీడియా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇన్సిడెంట్ చెప్పాల్సిందే. చెప్పకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తే ఎవరు నమ్మరు. దానివల్ల ఉపయోగం కూడా ఏముండదు. స్టూడెంట్స్ కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా మీ కంప్యూటర్‌లో గాని ఎటువంటి హార్డ్‌వేర్ ప్రాబ్లమ్, సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ వచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌గా ఇన్విజిలేటర్‌కి చెప్పండని వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. చెప్పండి. నెక్స్ట్ కమింగ్ టు ఏమేమి ఐడీ తీసుకెళ్లొచ్చు అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా కాలేజీ ఐడీ అన్నారు. అది నా ఉద్దేశ్యం అది కరెక్ట్ కాదు. ఆధార్ గాని, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ ఇందులో మీకు ఉండేవి ఏమి ఉండవు. ఒక ఆధార్ కార్డ్ తప్ప. సో ఆధార్ కార్డ్ అనేది మస్ట్‌నిసరిగా తీసుకెళ్ళండి. తర్వాత హాల్ టికెట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇంటూ కాలేజ్. మీ హాల్ టికెట్ అక్కడ పారేసి రాకండి, మీ దగ్గర ఉంచుకోండి. హాల్ టికెట్ మీద సైన్ చేయాలి ఖచ్చితంగా ఇన్విజిలేటర్ ఎదురకుండా. హాల్ టికెట్ ని కౌన్సిలింగ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు హాల్ టికెట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మీ దగ్గర పెట్టుకోండి. రఫ్ పేపర్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేసి రావాలి. 3 అవర్స్ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామినేషన్ హాల్‌లో ఉండాల్సిందే. ముందుకు ఎవరిని బయటికి పంపించరు. లాస్ట్ మినిట్ వరకు ఉంటే కంప్యూటర్ దానంతట అదే అయిపోతుందని వాళ్ళు చెప్పినటువంటి ఇది. తర్వాత ఈ రైట్ సైడ్ కార్నర్‌లో మీకు టైమర్ వస్తూ ఉంటుంది. 180 మినిట్స్, 179 మినిట్స్, 178 మినిట్స్ టైమర్ తగ్గుతూ ఉంటుంది. 0 వచ్చినప్పుడు కంప్యూటర్ దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. మీరు సబ్మిట్ చేయకపోయినా, సేవ్ చేయకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు. ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. అయితే కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క క్వెషన్‌కి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీరు వదిలేసి నెక్స్ట్ దానికెళ్ళిపోవచ్చు. లేదా సేవ్ చేసుకొని ఆప్షన్‌ని సేవ్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోవచ్చు. తర్వాత రివ్యూ అని ఒకటి వస్తుంది ఆప్షన్. సేవ్ అండ్ రివ్యూ అని ఒక ఆప్షన్ వస్తుంది. రివ్యూ అన్నా కూడా ఆటోమేటిక్ ఇది కౌంట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు స్టూడెంట్స్ ఏం చేయకుండా సేవ్ అండ్ నెక్స్ట్‌కి వెళ్ళిపోండి. మళ్ళీ చూద్దాంలే ఆ క్వెషన్ మళ్ళీ చేద్దాంలే అనే ఆలోచన. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ కాదు. ఇక్కడ టైము, క్వెషన్స్ పోటీ పడుతూ ఉంటాయి కాబట్టి రాకపోతే దాని గురించి దాని వెంటపడి నేను ఎందుకు రాదు దాని సంగతి అంతు తేలుస్తానని అనకండి. మీకు ఇష్టమైన టాపిక్ అయినా, ఇష్టమైన సబ్జెక్ట్ అయినా, ఇష్టమైన క్వెషన్ వచ్చినా దాని సంగతి తేలుద్దని అనవసరం మనకి. ఆ టైంలో మనకి వచ్చిందా చేయటం, రాకపోతే ఏదో ఒక ఆప్షన్ పెట్టుకొని నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోవడం మంచిది. యూ కెన్ షఫిల్ అమాంగ్ సబ్జెక్ట్స్ అండ్ క్వెషన్ ఎనీ టైమ్. మీరు ఫస్ట్ కెమిస్ట్రీనా, ఫిజిక్సా, మ్యాథ్సా, కెమిస్ట్రీ ఎప్పుడు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చెక్ చేసుకునేలా కంప్యూటర్‌లో ఆప్షన్స్ ఉంటే చూసుకొని మార్చుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. అంటే ఎవరు ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. మధ్యలో కావాలంటే ఫస్ట్ క్వెషన్‌కెళ్ళొచ్చు. మధ్యలో కావాలంటే లాస్ట్ క్వెషన్‌కెళ్ళొచ్చు. ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. యువర్ ఆన్సర్ ద క్వెషన్ విల్ బి కన్సిడర్డ్ ఇవాల్యుయేషన్. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే అది కూడా కౌంట్ అవుతుంది. అది గుర్తుపెట్టి. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అసలు దాని గురించి ఆలోచనే లేదు. తర్వాత క్లిక్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్ టు సేవ్ యువర్ ఆన్సర్. మీరు ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తే ఆన్సర్ సేవ్ అయిపోతుంది. అది మార్క్ ఫర్ రివ్యూ అయినా మామూలైన దాని గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ ఎంసెట్‌కి సంబంధించి వీళ్ళు పెట్టినటువంటి ఒక మంచి గొప్ప రెవల్యూషనరీ బిట్సాట్ లాగా పెట్టారు. నేనైతే చాలా హ్యాపీగా చెప్పాను. జేఈఈ మెయిన్ వాళ్ళు కూడా ఇలాగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూషన్ ఇలా చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి ఎన్‌టీఏ కూడా ఇది చేస్తే ఎంతో మంది స్టూడెంట్స్‌కి మేలు చేసినట్టు ఉంటుంది. అదేంటంటే స్కోర్. ఎగ్జామ్ రాసిన వెంటనే మీ కంప్యూటర్ స్క్రీన్ మీద స్కోర్ వస్తుందని చెప్తున్నారు వెరీ క్లియర్‌గా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 180 the marks secured by the candidate will be displayed on the respective screens according to the preliminary key. ఆల్రెడీ ఆ క్వెషన్స్‌కి ఏదైతే కీ ఉందో ఆ కీ ప్రకారం మీకు స్కోర్ వస్తుంది. అది ఫైనల్ కీ ఏం కాకపోవచ్చు. అందులో ఏమైనా మార్కులు చేర్పుల తర్వాత సంగతి. అసలు ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటనేది మనకు తెలుసుకున్నటువంటి హక్కు, మన రైట్ ఉంది. ఎన్‌టీఏ వాళ్ళు ఇంత డెవలప్ అయిపోయి సాఫ్ట్‌వేర్ ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత కూడా జేఈఈ మెయిన్ లాంటి ఎగ్జామ్‌లోనూ, అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్‌లో కూడా ఇలాంటి ప్రయోగం చేస్తే స్టూడెంట్స్‌కి అప్పటికప్పుడు రిలీఫ్ అవ్వటానికి, రిలాక్స్ అవ్వటానికి, వేరే కాలేజీలకి వెళ్ళటానికైతే అవకాశం అయితే ఉంటుంది. వేరే రకంగా ఆలోచించుకోవటానికి. ఇది కాదులే మన నెక్స్ట్ టార్గెట్ ఇంకొక ఎగ్జామ్ లేకపోతే ఇట్లైనా ఆలోచించుకోవటానికి ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను నేను. సో ఇది ఈఏపీ సెట్ తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్స్. అన్నిటికన్నా ముఖ్యంగా ధైర్యాన్ని, నమ్మకాన్ని మీ మీద నేను నమ్మకాన్ని తీసుకెళ్ళండి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి కలలు ఏవైతే ఉన్నాయో నిజం చేసేటువంటి వాటిని మీరు నిజం చేస్తారని నేనైతే అనుకుంటున్నా.
సో తెలంగాణ ఎంసెట్ రాయబోతున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి నా ఛానల్ తరపున ఫణి మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ తరపున మీ అందరికి విష్ ఆల్ ది వెరీ బెస్ట్. రాసిన తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే దాని రివ్యూ నేను కూడా ఇవ్వటానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ సంబంధించి ఎలా వెళ్ళాలి, సింపుల్ డ్రెస్లో వెళ్ళాలి, హడావుడి లేకుండా. సమ్మర్ కాబట్టి అంత హడావుడికి వెళ్ళే పరిస్థితి ఏమి ఉండదు. పెద్ద పెద్ద బటన్స్ ఉన్నవి ఏమి వేసుకెళ్లకుండా క్యాజువల్గా వెళ్ళండి. ఎగ్జామ్ని సీరియస్గా తీసుకోండి, సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టండి. చక్కగా కాన్ఫిడెంట్గా మీకు వచ్చినవి రాయండి. రాని వాటికి కూడా అన్నిటికీ ఒకటే ఆప్షన్ పెట్టుకోండి, అది నా సలహా. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.